హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ క్యామ్స్ చేస్తున్నాం కదండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంపార్టెంట్ మోడల్ అనమాట. క్యామ్లో మనకి ఇప్పటి వరకు ఏంటంటే డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ అంటే ఒకే ప్రాబ్లం డేటా తీసుకొని డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ ఎలా మనం డ్రా చేయాలి, దాన్ని బట్టి మనం క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలో నేర్చుకున్నాం కదండి. ఇది మాత్రం ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ పేపర్ కనుక కొంచెం టఫ్గా అడగాలి అని అనుకున్నట్టయితే ఇలాంటి మోడల్ ప్రాబ్లం అయితే కంపల్సరీగా మనకి ఇస్తాడనమాట. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా ఈజీ కూడా. ఫస్ట్ నుంచి మనం ఈ క్యామ్ ప్రొఫైల్ కానివ్వండి, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ కానివ్వండి, మనం అలా నేర్చుకున్నట్టయితే ఇది ఒక చిన్న పాయింట్ అనేది యాడ్ అవుతుంది అంతే. చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ క్యామ్స్ అనమాట. సో ప్రాబ్లం అయితే చూద్దామండి. సో ఇది ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్ట్ ఏ క్యామ్ ప్రొఫైల్ యూజింగ్ ఫాలోయింగ్ డేటా. అవుట్ స్ట్రోక్ డ్యూరింగ్ 90 degrees of rotation, dwell for next 30 of rotation, return stroke for next 90 of rotation, dwell for the rest of motion. అంటే అవుట్ స్ట్రోక్ ఎంతండి? 0 నుంచి 90 ఇచ్చాడు, అలాగే డ్వెల్ అన్నది 90 నుంచి 30 degrees అని ఇచ్చాడు. రిటర్న్ స్ట్రోక్ అన్నది 30, అంటే 90 30 తర్వాత నెక్స్ట్ వచ్చే 90 ఏంటండి? రిటర్న్ స్ట్రోక్ అన్నాడు. డ్వెల్ అంటే ఏంటంటే రెస్ట్ ఆఫ్ మోషన్, అంటే అక్కడ ఎటువంటి మోషన్ అన్నది ఉండదు అని చెప్పి మనకి ఇక్కడ ఒక మెన్షన్ చేశాడనమాట, ఒక పాయింట్ని. స్ట్రోక్ ఆఫ్ ఫాలోవర్ 25 mm, ఫాలోవర్ లెంత్ ఎంత ఇచ్చాడండి? 25 mm ఇచ్చాడు. అలాగే మినిమం రేడియస్ ఆఫ్ క్యామ్, ఓకే, క్యామ్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడండి? 50 mm ఇచ్చాడు. యాక్సిస్ ఆఫ్ నైఫ్ ఎడ్జ్డ్ ఫాలోవర్ ఏంటండి? ఏ ఎడ్జ్ ఫాలోవర్ అండి? మనకి నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఈజ్, చూడండి, యాక్సిస్ ఆఫ్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఈజ్ ఆఫ్సెట్ బై 20 mm. ఇది మనకి ఎడిషనల్ పాయింట్ అనమాట. అంటే ఆఫ్సెట్ అంటే ఏంటి? ఈ ఆఫ్సెట్కి 20 mm ఇచ్చినప్పుడు మనం ఎలా డ్రా చేయాలి అన్నది మనం ఈ ప్రాబ్లంలో నేర్చుకుంటాం అనమాట. సో ఆఫ్సెట్ బై 20 mm ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ క్యామ్ షాఫ్ట్, మనం తీసుకున్న క్యామ్ షాఫ్ట్ నుంచి ఆఫ్సెట్ అంటున్నాడు అనమాట. ద ఫాలోవర్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఏంటండి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? యూనిఫామ్ వెలాసిటీ. మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఆ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఏది డ్రా చేయమన్నాడు అన్నది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మనకి తెలుసు కదా 3 types ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయని. సో ఆ 3 types డిస్ప్లేస్మెంట్ ఏమి ఇచ్చాడు, మనం డ్రా చేయాల్సిన క్యామ్ ప్రొఫైల్ ఎటువంటి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అన్నది డ్రా చేయమన్నాడు అన్నది కంపల్సరిగా డేటాలో ఇస్తాడు. అది కంపల్సరిగా మనం చదువుకొని దాని ప్రకారమే మనం ప్రాబ్లం అన్నది సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఏంటంటే 90 degrees అవుట్, డ్వెల్ ఏమో 30, రిటర్న్ ఏమో 90, 25 mm, అలాగే 50 mm, ఆఫ్సెట్ 20 ఇచ్చాడు, యూనిఫామ్ వెలాసిటీ. సో మనకు కావాల్సిన డేటా అంతా సరిపోయింది కదండి. సో నేను సపరేట్ పేపర్లో చేస్తున్నాను, ఓకేనా, ఈ డేటా ప్రకారం. సో మనకి ఏమన్నాడు? యూనిఫామ్ వెలాసిటీ కదా. సో దాని ప్రకారం మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో మనకు కావాల్సింది ఏంటి? గివెన్ డేటా కంపల్సరీ రాయాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. అవుట్ స్ట్రోక్ ఎంత ఇచ్చాడు? 90 degrees ఇచ్చాడు. డ్వెల్ ఏమి ఇచ్చాడు? 30 degrees, ఫుల్గా రాయాలి మీరు. రిటర్న్ ఏమో నెక్స్ట్ 90 degrees ఇచ్చాడు. సో స్ట్రోక్ ఫాలోవర్ ఎంత ఇచ్చాడండి? 25 mm అన్నది ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం 25 mmతో ఒక వెర్టికల్ లైన్ అన్నది తీసుకుందాం.
ఓకే, చాలా చిన్నది వస్తుంది. ఇప్పుడు మనం స్కేల్ మార్చుకోవాలి కదా. ఇక్కడ 90 degrees అంటే 10 mm ఈక్వల్ టు 30 తీసుకుంటున్నాను, అంటే 30 degrees తీసుకుంటున్నాను. ఎందుకు 30 degrees తీసుకుంటున్నానంటే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోద్దండి. 90/3 30 అంటే 30ని 6 parts ఈక్వల్ చేసుకోవచ్చు. ఒకవేళ 20 కనుక తీసుకున్నట్టయితే 90 divided by 2 45 అంటే 0.7 అనేది పెట్టుకోవాలి. సో మీకు ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఏంటంటే 10 mm ఈక్వల్ టు 30 degrees అని తీసుకుంటున్నాను. అంటే మనకు ఇప్పుడు 30 ఓకేనా, ఇది 30. నెక్స్ట్ 10 mm, నెక్స్ట్ 10 mm 12, నెక్స్ట్ 30. ఓకే, సో చూసారా చాలా చిన్నది వచ్చిందనమాట మనకి. ఇది 25 mm. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం 6 ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం. ఓకేనా, ఇగోండి 6 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాను. సో పైకి పాయింట్స్ నుంచి ప్రొజెక్ట్ చేసుకుందాం మనం. ఓకే, 0 1 2 3 4 5 6 6 5 4 3 2 1 0. సో ఇలా నేమింగ్ అన్నది ఇచ్చేసుకున్న తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఏంటండి చెప్పాను, జస్ట్ ఈ కార్నర్ నుంచి అంటే ఓ పాయింట్ నుంచి ఈ కార్నర్కి జాయిన్ చేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత నుంచి వచ్చేది మనకి ఈ 0 పాయింట్ నుంచి ఇక్కడికి టచ్ చేస్తాం. ఇది 12. ఓకే, సో ఇది మనకి వెలాసిటీ డయాగ్రామ్. ఇది A B C D E F, F1 E1 D1 C1 B1 A1, లేదంటే A డాష్ F డాష్ E డాష్ D డాష్ C డాష్ B డాష్ A డాష్. సో ఇక్కడ మనం కంపల్సరీ డయాగ్రామ్ కింద రాయాలి 10 mm ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదే డయాగ్రామ్ అండి, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో అది కూడా మనం ఇక్కడ రాయాలి. సో ఇదేంటండి, అవుట్ స్ట్రోక్ 30 mm. ఓకే, 12 10 mm and return 30 mm. 0 90, ఇక్కడికి వస్తే 90 + 30 120, ఇక్కడికి 210. ఇది ఏ డయాగ్రామ్ అండి, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో ఇలా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఏం కావాలండి, క్యామ్ ఫాలోవర్ అన్నది కావాలి కదా. సో మనకి ఫాలోవర్ ఎంత ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ క్యామ్, సారీ ఫాలోవర్ కాదు క్యామ్, రేడియస్ ఆఫ్ క్యామ్ మనకి ఎంత ఇచ్చాడండి, 50 mm ఇచ్చాడు. సో ఆఫ్సెట్ ఎంత ఇచ్చాడండి,
20 mm అన్నది ఇచ్చాడు. అలాగే ఏమి ఇచ్చాడు, నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అన్నది చెప్పాడు అనమాట. సో ఇప్పుడు మనం దీని ప్రకారం డ్రా చేసుకోవాలి. మనం ఫస్ట్ ఒక సెంటర్ పాయింట్ అన్నది తీసుకుందాం. 50కి హాఫ్ ఎంత అండి, 25 కదా. సో 25తో మనం సర్కిల్ అనేది డ్రా చేసుకుందాం. సో ప్రో సర్కిల్నైనా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ 10 mm అని కనిపిస్తుంది కదా ప్రో సర్కిల్లో. సో దీని నుంచి అయినా డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే మనకి కంపాస్ ఉంది కదా, కంపాస్లో నాకు అవ్వలేదని చెప్పి నేను ప్రో సర్కిల్ తీసుకున్నాను. సో అక్కడి నుంచి మనం సో 20 mm డ్రా చేసుకోవాలి. మీరు నీట్గా డ్రా చేసుకోండి. నాకు ఇది పెన్తో కదా, అందుకని ఓకేనా. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైతే వస్తుందో, ఇక్కడ ఏదైతే టచ్ అవుతుందో ఇక్కడ మనం నైఫ్ ఎడ్జ్ అన్నది గీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకి వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేస్తామండి, టాంజెన్షియల్గా డ్రా చేస్తాం. బట్ ఈ ఆఫ్సెట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి ఇది ఓ పాయింట్ అవుతుంది, అంటే 0, ఇది 0 పాయింట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యాంగిల్ నుంచి మనం 90 degrees పెట్టుకోవాలన్నమాట. సో ప్రొట్రాక్టర్తో చూసారు కదా. సో కరెక్ట్గా సరిపోయింది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 30, 1 2 3 ఓకేనా. సో ఫస్ట్ ఇవి చేసుకుందాం. సో నెక్స్ట్ ఇది 30 degrees. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 90 degrees. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇది 90, ఇది 30, ఇది 90. సో ఇప్పుడు మనం 6 ఈక్వల్ పార్ట్స్గా మనం చేసుకోవాలి. సో ఇది 12 కదండి, ఇది 6, ఇది 6, 5 4 3 2 1 0. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా. నేమ్స్ నెంబరింగ్ ఇచ్చేసుకున్నాం. 4 3 2 1. ఓకే. 5 4 3 2 1 0. సో మీరు డివైడర్తో కంపల్సరీగా డివైడర్తో ఈక్వల్ పార్ట్స్ అనేవి చేయండి. ఓకేనా. టాంజెన్షియల్గా వస్తుంది కదండి. సో అదే టాంజెన్షియల్గా ఈ ఇన్నర్ సర్కిల్ నుంచి టాంజెన్షియల్స్ని మనం డ్రా చేసేద్దాం. ఓకే. ఇక్కడ నుంచి ఇలా, అలాగే ఇక్కడ నుంచి టాంజెన్షియల్. సో ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి టాంజెన్షియల్. ఇక్కడ నుంచి 6 పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి టాంజెన్షియల్. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ అలానే
ఇక్కడ నుంచి 6 పాయింట్కి టాంజెన్షియల్ గీసేస్తాం. అలాగే 5, నెక్స్ట్ 4, 3, 2, and 1. And 0. సో చూసారా, సో టాంజెన్షియల్ పాయింట్స్ అయితే గీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వెర్టికల్ డిస్టెన్స్లు ఉంటాయి కదండి, సో ఆ వెర్టికల్ డిస్టెన్స్ నుంచి మనం ఇప్పుడు తీసుకోవాలి 2B, 3C, అలాగే 4D, అలాగే 5E, నెక్స్ట్ 6F. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ 6F, నెక్స్ట్ 5E', ఇటువైపు డిస్టెన్స్లు అన్నమాట. సో రిటర్న్ డిస్టెన్స్లు ఉన్నాయి కదండి, సో ఆ డిస్టెన్స్ని మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఏ టాంజెన్షియల్గా అయితే ఎక్కడైతే మనం టాంజెన్షియల్గా లైన్ గీసామో ఆ లైన్ మీద ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకోవాలండి, సర్క్యులర్ మోషన్లో వచ్చేటట్టు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇది మనకి వచ్చిన క్యామ్ ప్రొఫైల్. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు మాత్రం ప్రొసీజర్ అన్నది రాయండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఆఫ్సెట్ డిస్టెన్స్ కదా, సో ఆఫ్సెట్ డిస్టెన్స్ అని, అలాగే ఇది ఆఫ్సెట్ సర్కిల్ అని, ఇది బేస్ సర్కిల్ అని మనం రాయాలి. సో ప్రతి దానికి ఏదైతే క్యామ్ ప్రొఫైల్ ఇలాంటి ఎస్ఐ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో క్యామ్ ప్రొఫైల్ డిజైన్ చేయమని, వాటికి కంపల్సరీగా ప్రొసీజర్ అన్నది రాయాలి. అది మాత్రం మర్చిపోకూడదండి, ప్రొసీజర్ అన్నది కంపల్సరీగా రాయాలి. సో ఎలా రాస్తారు అంటే, జస్ట్ ఫస్ట్ ఏం రాస్తారు, గివెన్ డేటా రాసిన తర్వాత ప్రొసీజర్, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ప్రొసీజర్, టేక్ ఏ లెంత్, ఏ లెంత్ ఇచ్చాడు మనకి, స్ట్రోక్ ఫాలోవర్ లెంత్ 25. సో దాన్ని బట్టి మనం ఇలా 6 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం, దాన్ని వెర్టికల్గా ప్రొజెక్ట్ చేస్తాము, దాన్ని అన్నీ యాడ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది వస్తుంది. తర్వాత క్యామ్ ప్రొఫైల్ 5mm తీసుకొని మనం సర్కిల్ డ్రా చేస్తాం, అలాగే ఆఫ్సెట్ డిస్టెన్స్ కోసం సర్కిల్ అనేది డ్రా చేస్తాం, దానికి టాంజెన్షియల్గా ప్రొజెక్ట్ చేస్తాం, మార్కింగ్ అనేది ఇచ్చుకుంటాం, దానికి 0, 1, 2, 3, 4, 6 అని. సో ఇలా మనం ప్రొసీజర్ అన్నది కంపల్సరీ రాయాలి. అట్లీస్ట్ ఒక 4 to 5 పాయింట్స్ అయినా డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్కి అలాగే క్యామ్ ప్రొఫైల్కి కంపల్సరీ రాయాలండి. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.